హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. నేనండి మీ సంధ్యనండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది పార్ట్ 3 అండి, వినాయకుడి నిమజ్జనం అండి. ఈ రోజు అయితే వీడియోలో కనిపిస్తే చూడండి, మా దేవుడైతే ఎంత చక్కగా ఎంత బాగున్నాడో అండి. అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు చెడిపోవట్లేదండి. అసలు దేవుణ్ణి చూడడానికి నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది. ఇది నిన్నటికి కంటిన్యూషన్ బ్లాగ్ అండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండి. అసలు సారీ, నేను పార్ట్ 2 అనేది చెప్పడం మర్చిపోయాను నిన్న హెడ్డింగ్ ఇవ్వడం టైటిల్లో. ఇదైతే పార్ట్ 3 అండి. ఇంకా దేవుడిని అయితే సాగనంపుతున్నామండి. మేమైతే సాగనంపడానికి ముందైతే ఇంకా పూజలు, ఎవరు మొక్కుకోవడాలు అవైతే ఉంటాయి కదండి. ఒక్కొక్కరైతే దేవుణ్ణి వెళ్ళేసి అయితే మొక్కుకుంటున్నారు. ఇంకా కోరికలు ఉంటాయి కదండి, ఎవరి కోరికలు వాళ్ళు, ఇక ఎవరి కోరికలు వాళ్ళైతే వాళ్ళు కోరుకుంటున్నారు దేవుణ్ణి. నిజంగా అండి, దేవుడైతే చూడండి ఎంత బాగున్నాడో. దేవుణ్ణి చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవడం లేదండి. ఇంకా మా హస్బెండ్ అయితే మొక్కుకుంటున్నారు. ఇక్కడ దేవుణ్ణి కదిలిస్తున్నారండి. ఇంకా దేవుణ్ణి కదిలియడానికి ముందైతే ఇంకా అందరైతే దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ మనసులో కోరికలు అయితే వాళ్ళు దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఇక్కడ దేవుణ్ణి కదిలిస్తున్నారు 3 times అండి. చూడండి, మా హస్బెండ్ అయితే 3 times తన కోరిక కోరుకొని ఇంకా దేవుణ్ణి అయితే కదిలించారండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను వెళ్తానండి అక్కడికి. చూడండి, ఇక్కడ ఇక నెక్స్ట్ నేను వెళ్ళి 3 times అయితే నేను కదిలించానండి. అంటే దేవుణ్ణి ఎత్తుకునడం అనేది ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా ఇంటికి హ్యాపీగా రావయ్యా, వెళ్తూ వెళ్తూ మాకు అంత మంచి చేసి ఇంకా ఉంటాయి కదండి. ఇంకా అలానైతే దేవుణ్ణి అయితే వేడుకున్నాం. దీని తర్వాతకనైతే దేవుణ్ణి అయితే ఇంకా తీస్తున్నాం. చూడండి, దేవుణ్ణి సాగనంపుతున్నాం. ఇంకా చూడండి, ఇంకా దేవుడు అయితే బయలుదేరుతున్నాడు. దేవుడు పోయే ముందు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, చాలా బాధ అనిపించిందండి. ఇంకా తప్పదు కదండి. ఇంకా నేనైతే షార్ట్లో తీసాను కానీ లాంగ్లో తీయలేదండి. ఎందుకంటే ఇంకా టైం అనేది ఇటు అటు కవర్ చేయడానికి వీడియోలో సరిపోలేదు. ఇంకా ఫైనల్గానైతే దేవుణ్ణి అయితే వేశారు. చూడండి, ఎంత అదృష్టం ఉండాలండి నిమజ్జనం మన ఇంట్లో మనం జరగడానికి. అండ్ ఇంకా ఇది దేవుణ్ణి అయితే ఇట్లా డెకరేట్ చేసి దేవుని ఇందులో అయితే వేసామండి. వేసిన తర్వాతకి ఇంకా దేవుడికి అయితే అందరు బాయ్ చెప్పారండి. దేవుడు పోతుంటే ఇంకా మాకంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచి జరిపించి మా ఇంట్లోకి రండి అయ్యి అనేసి దేవుడిని అయితే దేవుడికి బాయ్ చెప్పారు. ఇంకా ఇందులో గణేశుడు అయితే నిజంగా అండి, మేము ఒక 10-15 minutes ఉన్న తర్వాతకి ముందే ఇంకా దేవుడు అయితే ఇంకా మట్టి కరిగిపోయాడండి. అసలు ఈ మట్టి మనం ఇంట్లో అయినా ఇంకా చెట్లలో అయినా వెయ్యాలి అండి. నాకు కూడా తెలియదు, నేను అంటనే విన్నానండి. ఇంకా చెట్లలోకైనా వేసుకోవాలి, తులసి కోటలు అందులో వేయాలంట. నెక్స్ట్ అయితే ఇది క్లిప్స్ అయితే నేను ఇటు అటు ఇటు అయితే పెట్టాను. ఇంకా చూడండి, ఇక్కడ మా సన్నీ మా హస్బెండ్ అయితే ప్రసాదాలు తినడం అయిపోయిన తర్వాతకి అయితే ఇక్కడ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. అంటే నిమజ్జనానికి ముందు డ్యాన్స్లు అయితే అందరం చేసాము. నేను కూడా చేశాను, బట్ నేను క్లిప్స్ అయితే యాడ్ చేయలేదులేండి. ఇంకా దేవుని సాగనంపి డ్యాన్స్లు అయిపోయిన తర్వాతకి అయితే ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ ఇక బయలుదేరుతున్నారు, ఇంటికి వెళ్తున్నారు. ఇంకా దేవుణ్ణి పంపించిన తర్వాత కొద్దిసేపు అయితే అందరం కూర్చొని మాట్లాడుకున్నామండి. మాట్లాడుకున్న తర్వాతకి ఇంకా ఏటోళ్ళు అయితే అటు వెళ్ళిపోయారండి ఇంటికి. ఇంకా అప్పటికే 10 అవుతుంది, అంటే సారీ అండి 11 అవుతుంది. చూడండి, ఇంటికి అయితే అందరూ వెళ్ళిపోయారు. అందరిని అయితే సాగనంపామండి. చిన్నత్త వాళ్ళు పెద్దత్త వాళ్ళని అయితే సాగనంపాం. ఇటు వాళ్ళని అటైతే ఇక దేవుడు పోయాక నేను మా అన్నయ్య మా వదిన బయట కూర్చొని అయితే చాలాసేపు అయితే మేము బాధపడ్డామండి. ఇటు అత్తయ్య వాళ్ళు రైట్ సైడ్, మా పెద్ద అత్తయ్య వాళ్ళు లెఫ్ట్ సైడ్ అండి. ఇంకా వెళ్తున్నారు. ఇంకా వీళ్ళని కూడా సాగనంపామండి. వీళ్ళని సాగనంపిన తర్వాతకి అయితే చాలా నాకు కూడా బాధ అనిపించిందండి. దేవుడు పోయాడు, ఇంక ఇల్లంతా చిన్నపోయినట్టు అయిపోయిందండి. ఇంకా మా పాప కూడా పాపం తను కూడా ఏం ఎంజాయ్ చేయలేదు. తను కూడా చాలా బాధపడిందండి. ఏం చేద్దాం, తప్పదు కదా, ఎప్పుడైనా దేవుడు వెళ్ళాల్సిందే కదా అండి. ఇంకా దేవుడు అంతా మంచి చేయాలని అయితే మనస్ఫూర్తిగా అందరం అయితే మొక్కుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే కుదిరితే ఇంకా గ్రాండ్గా చేయాలని అయితే దేవుడిని మనసులో అయితే మేము వేడుకున్నామండి. ఇంకా వీళ్ళు కూడా ఇటు వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకొక క్లిప్ మిగిలిందండి, మిగిలితే నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. మా దేవుడైతే చూసారు కదా ఎలా ఉన్నాడో. మీ అందరికి నచ్చిందండి మా దేవుడైతే? నేనైతే నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ చేయడం లేదు, ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేయడం లేదండి. మా ఇద్దరు పిల్లలు, ఒక పాపనేమో బాధపడుతూ ఇంకో పాపనైతే నిద్రకు వచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని ఎగిరిపియాలనేసి అలా. సారీ అండి, కోల్డ్ ఎక్కువైపోయిందండి, నాకైతే చాలా తుమ్ములు వస్తున్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే
పిల్లల్ని ఎగిరిపియాలనేసి చాలా ప్లెజర్ చేశారు. కానీ ఒక పాప అయితే పడుకుంది, ఇంకో పాప అయితే అసలు ఎగరడం లేదండి. చూసారా పిల్లలు అప్పటికే 9:30 or 9 అయిందండి. ఇంకా పిల్లలు కూడా చాలా అలసిపోయారు. ఇంకా పెద్ద పాప అయితే డిసప్పాయింట్లో ఉంది. ఇంకా అందరం అయితే కూర్చున్నామండి. ఎవరికి నచ్చినట్లయితే వాళ్ళు డ్యాన్స్ చేశారు. ఇంకా నేను డ్యాన్స్ వీడియోలు అయితే ఎక్కువ పెట్టలేదులేండి, అక్కడో క్లిప్ మాత్రమే యాడ్ చేశానండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొంచెం నాకు సపోర్ట్ చేయండి. చూడండి మా హస్బెండ్ అయితే ఎలా ఇస్తున్నారో. కానీ చాలా ఫన్నీ జరిగిందండి అక్కడ. మా లడ్డు వాళ్ళ బాబు అయితే డ్యాన్స్ చేయడం అయితే అందరం చాలా నవ్వుకున్నామండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నారు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.